హలో అండి. హాయ్ ఎవరివన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వీడియోలో మనం రైస్ వాటర్ని మన హెయిర్కి ఏ విధంగా యూజ్ చేసుకోవాలో అండ్ ఎలా అప్లై చేసుకోవాలో అండ్ రైస్ వాటర్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ ఒక అరకప్పు వరకు రైస్ని తీసుకున్నాను అండి. మామూలుగా మనం వంట చేయడానికి అదే రైస్ చేసుకుంటాం కదా, ఆ రైసే తీసుకున్నాను. ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి, లేదంటే కనుక రైస్లో ఉండే డస్ట్ మన హెయిర్కి అంటుకొని ఇంకా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఒక 2 సార్లు వాటర్తో కడిగేసి తర్వాత ఒక అరకప్పు రైస్కి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని నేను ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాను. మీరు అప్పటికప్పుడు అంటే ఒక అరగంట సేపు నానబెట్టిన రైస్ వాటర్ కంటే కూడా ఇలా మనము పులియబెట్టిన అంటే ఒక నైట్ ఫర్మినేట్ చేస్తున్నాం కదండి, ఆ రైస్ వాటర్ మన హెయిర్ గ్రోత్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ వాటర్ని వంపేసుకుందాము. రైస్ని అండ్ వాటర్ని సపరేట్ చేసుకుందాము. ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి రైస్ని అండ్ వాటర్ని. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర హెయిర్ స్ప్రే ఉంటే కనుక అందులో వేసుకోండి. నా దగ్గర హెయిర్ స్ప్రే అనేది లేదు, అందుకనేసి నేను ఇలా కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2 టైమ్స్ బాగా కడిగేసాను. తర్వాత ఈ బియ్యం వాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను మిడిల్గా ఒక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను అనమాట. పాపిడి నుంచి మిడిల్ పాపిడి నుంచి ఇలా డివైడ్ చేసేసి ఫస్ట్ మిడిల్ పార్ట్లో స్ప్రే చేసుకున్నాను వాటర్ని. తర్వాత ఈ విధంగా పాయలుగా డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా పాయలుగా తీసుకొని ఈ వాటర్ని స్ప్రే చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకొని ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. మనము ఇలా వాటర్ని స్ప్రే చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి, లేదంటే మీరు వాటర్ అంతా ఒకటేసారి స్ప్రే చేసుకుని తర్వాత అయినా మసాజ్ చేసుకోవచ్చు. సో ఎయిర్లో ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ అనేటివి లేకుండా మనం ఈ రైస్ వాటర్ని అప్లై చేసుకోవాలి. ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండి. అదేవిధంగా హెయిర్ రూట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఎలాంటి స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. అదేవిధంగా ఈ రైస్ వాటర్లో విటమిన్స్, మినరల్స్ అండ్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా మనకి ఈ రైస్ వాటర్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటాయన్నమాట. సో ఇవి కూడా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి అండ్ హెయిర్ అనేది బాగా థిక్గా పొడుగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో మనకి ఎటువంటి ఖర్చు లేకుండా మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనం హెయిర్ గ్రోత్ని అంటే ఈ బియ్యం వాటర్తోనే మన హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. థిక్గా అవుతుంది అండ్ లాంగ్గా కూడా అవుతుందండి ఈ జుట్టు అనేది. సో ఫ్రంట్ సైడ్ మాత్రమే కాకుండా బ్యాక్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. పాయలుగా డివైడ్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. అప్పుడే మన హెయిర్కి బాగా అంటుకుంటుంది ఈ రైస్ వాటర్ అనేది. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మటుకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకంటే, హెయిర్ రాలిపోవడము, సో అంటే జుట్టు తక్కువగా ఉండి జుట్టు ఎక్కువగా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రైస్ వాటర్ని యూజ్ చేయండి. ఎటువంటి ఖర్చు లేకుండా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కదా రైస్. సో ఇది వారానికి ఒక 2 టైమ్స్ అప్లై చేసుకోవాలండి. మంచి రిజల్ట్ కావాలనుకుంటే కనుక. సో నేను ఇక్కడ ఆయిల్ రాసిన జుట్టు మీద కాదండి, పొడి జుట్టు ఉంటుంది కదా, ఆ దాని మీద అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ రాసిన జుట్టుకి కంటే కూడా ఇలా పొడిగా ఉన్న జుట్టు మీద అప్లై చేసుకుంటే ఈ బియ్యం వాటర్ రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో మీరు తలస్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే అప్లై చేసుకోండి, మంచిగా ఉంటుంది రిజల్ట్ అనేది ఈ రైస్ వాటర్తో. సో హెయిర్ స్కాల్ప్ మాత్రమే కాకుండా జుట్టు మనకి ఎంత పొడుగుగా ఉందో అంత హెయిర్కి ఎడ్జెస్ వరకు అప్లై చేసుకోవాలి. రైస్ వాటర్ని అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నా కదండి, ఆ విధంగా ఫాలో అవ్వండి. మీరు కూడా మంచిగా ఉంటాయి రిజల్ట్స్ అనేటివి. సో మీకు ఎక్కువగా అంటే హెయిర్ త్వరగా ఫాస్ట్గా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళు సో ఎక్కువ టైమ్స్ వారంలో ఒక 2 సార్లు లేదంటే మీకు వీలైతే 3 సార్లు అయినా అప్లై చేసుకోవచ్చు ఈ రైస్ వాటర్ని. సో మీరు అప్పటికప్పుడు యూజ్ చేసే అంటే ఒక ½ అన్ అవర్ వాటర్లో నానబెడతాం కదా రైస్, ఆ వాటర్ కంటే కూడా ఇలా ఒక 24 అవర్స్ వరకు నానబెట్టినామనుకోండి, ఆ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల మంచిగా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల. సో ఒక సైడ్ అంతా బాగా అప్లై చేశాను కదా, ఇటు సైడ్ అసలు గ్యాప్స్ అన్నిటి లేకుండా నీట్గా అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక సైడ్ అంతా నేను ఈ విధంగా టై చేసుకుంటున్నాను.
ప్లక్కర్ తీసుకొని సో ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా పాయలుగా డివైడ్ చేసుకొని స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి అప్లై చేసుకుంటూ ఖచ్చితంగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా మసాజ్ చేసుకుంటూ ఎడ్జెస్ వరకు అప్లై చేసుకొని మన జుట్టు ఎంత పొడవు ఉందో అంత పొడవు వరకు కూడా ఈ రైస్ వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుంటూ మసాజ్ చేసుకోవాలి రైస్ వాటర్ని. సో ఇది మన హెయిర్ అనేది థిక్గా అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎవరికైనా జుట్టు పలుచగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు యూజ్ చేశారనుకోండి వాళ్ళకి మంచిగా ఉంటుంది రిజల్ట్ అనేది. మన హెయిర్ రూట్స్ కూడా స్ట్రాంగ్గా అవ్వడానికి, అంటే మన హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయ్యేది రూట్స్ ఉంటాయి కదా, సో అక్కడ హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి రైస్ వాటర్ అనేది హెల్ప్ అవుతుంది. సో బాగా ట్రై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను స్నానం చేశాను అనమాట. షాంపూ యూజ్ చేసేసి చూడండి, హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు వీలైతే హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ వరకైనా అప్లై చేసుకుని తర్వాత షాంపూతో స్నానం చేసేయండి. సో ఇంకా నాకు జుట్టు ఆరలేదు, కొద్దిగా తడిగానే ఉంది. కానీ ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. హెయిర్ గ్రో అవ్వడానికి, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవ్వడానికి. సో చూడండి, జుట్టు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే మంచిగా రిజల్ట్ వచ్చింది. సో ఎవరైనా జుట్టు లాంగ్గా థిక్గా కావాలనుకునే వాళ్ళు ఈ రెమెడీని ట్రై చేయండి. ఎందుకంటే ఎటువంటి ఖర్చు అనేది లేదు కదా, మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈ రైస్ వాటర్ అనేది తయారైపోతుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికి యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. సో చూడండి, జుట్టు కూడా చాలా షైనీగా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.